प्रभूताधिव्याधिप्रसभचलिते मामकहृदि त्वदीयं तद्रूपं परमरसचिद्रूपमुदीयात्। उदञ्चद्रोमाञ्चो गलितबहुहर्षाश्रुनिवहो यथा विस्मर्यासं दुरुपशमपीडा परिभवान्. ఈ ఆది వ్యాధుల్ని తొలగించవయ్యా అని స్వామిని మనసారా వేడుకున్నాడు కదా. ఇంకా ఈ లోపల ఈ వ్యాధి తొలగే లోపల ఇంకా ఏమడుగుతున్నాడు, మనం ఏదైనా మనకి ఇష్టమైనది ఒకటి తలనొప్పిగా ఉందనుకోండి, హాయిగా ఫ్రెష్ గా ఒక కాఫీ తాగితే ఆ తలనొప్పి పోతుంది. అంటే అది తలనొప్పికి మందు కాదు, ఇంకొక మన మనసుని ఇటువైపు తిప్పుతున్నాం. ఆ బాధని స్మరించడం నుంచి ఇంకొక వైపుకు మనకి ఇంట్రెస్ట్ ఉన్న విషయం, ఆసక్తి ఉన్న విషయం మీదకి మనసుని మళ్ళిస్తున్నాం. అలా మళ్ళించినట్లయితే ఆ బాధని తలుచుకోవడం తగ్గిపోయి ఆ అనుభవం ఆ బాధ తాలూకు అనుభవం కాస్త తగ్గుతుందన్నమాట. అంతే. అందుకని ఇక్కడ ఏం చెప్తున్నాడు స్వామి, ఇది ప్రతి జీవుడికి ఈ వ్యావహారిక విషయాల్లో కూడా మనం సర్వసామాన్యంగా ఈ విషయం జరుగుతూ ఉండేది. కాబట్టి ఇప్పుడు నాకుండే బాధ ఏంటి, ఆయనకొక్కడికైనా? జీవులకు ప్రతి ఒక్కళ్ళకి ఉన్నాయి. మానసికమైనటువంటివి, శారీరకమైనటువంటివి బాధలు ఎన్నో ఉన్నాయి. ఎన్నో మానసికమైన శారీరకమైనటువంటి ఈ కష్టాలు ఇవన్నీ ఉన్నాయి. వీటినన్నింటినీ తలుచుకొని నా మనసు ఏమవుతోందో తెలుసా, ఇది చెలించిపోతుంది, నీ పట్ల స్థిరంగా నిలబడలేకపోతుంది. ఈ మనసు ఇలా చెలించిపోతుంది. కాబట్టి నువ్వేం చేస్తావు స్వామి, కరుణతో నీ స్వరూపాన్ని ఒక్కసారి అనుగ్రహించు. ఆ రూపం నా మనసులో మెదిలిందంటే ఎంత హాయిగా ఉంటుందో తెలుసా. ఒక్కసారి నీ రూపాన్ని నా మనసులో నిలవని, ఆ రూపం నా మనసులో మెదిలితే అప్పుడు పరిస్థితి ఎలా ఉంటుంది, ఎటువంటి అనుభూతి ఉంటుందంటే, ఆ రూపం తలుచుకోగానే ఆ ఆనందానుభూతితోటి ఎలా ఉంటుందట, రోమాంచితం అవుతుందట. అంటే ఆనందంతో ఆ ఒళ్ళు ఒక్కసారి పులకరిస్తుంది. ఒళ్ళు పులకరించి ఆ వెంట్రుకలు నిక్కబొడుచుకుంటాయన్నమాట. అంటే మనకి ఒక విధమైనటువంటి ఆ గగుర్పాటు, ఆనందానుభూతి, ఆ రోమాంచితమైనటువంటి ఆ అనుభూతి కలుగుతుందట. ఆ స్వరూపం ఆ మనసులో మెదలగాని అలాంటి ఆనందం కలుగుతుందట. అంతేకాదు ఆ తన్మయత్వంతో ఆ కనులు అరమోడ్పులైపోతాయి. ఆ కనులు ఆనంద బాష్పాలతో నిండి ఆనంద బాష్పాలలా జాలువారుతూ ఉంటాయి. ఇటువంటి స్థితిలో ఇదంతా ఎలా ఏర్పడిందయ్యా, ఈ తన్మయ స్థితి ఎలా ఏర్పడింది? ఈ మనసులో ఈ బాధలతోటి కల్లోలంగా ఉన్నటువంటి మనసులో నీ రూపు ఒక్కసారి అలా మెదిలితే, ఈ రూపు ఒక్కసారి స్థిరమైతే ఇంత ఆనందం కలుగుతోంది. ఈ ఆనందానుభూతి నీ స్మరణ మాత్రేత కలుగుతోంది కదా. దీనివల్ల ఏమవుతుందంటే కాసేపు ఈ వ్యాధి ఏమో అసాధారణమైనది. అంటే మనం ఆ శారీరకమైన వ్యాధిని మాత్రమే కాదు, మనకు ఉండేటువంటి అజ్ఞానం కూడా ఒక విధమైనటువంటి వ్యాధి. ఎన్ని జన్మల నుంచి ఈ అజ్ఞానం అవిద్యతోటి ప్రతి జీవుడు కొట్టుమిట్టాడుతున్నాడు. ఎందుకు? ఏమిటి అవిద్య? పరమాత్మని తెలుసుకోలేక ఈ జగత్తులోనే మునిగిపోవడమే పెద్ద అవిద్య. ఇదే అజ్ఞానం. దీని వల్ల వచ్చే కష్ట సుఖాలని ప్రతి జీవి అనుభవిస్తూనే ఉన్నాడు. కాబట్టి ఇది ఎలా తొలుగుతుందంటే ఆ రూపాన్ని ఒక్కసారి మదిలో తలుచుకొని నిలుపుకుంటే ఇంతటి ఆనందం కలుగుతుందట. ఇంత ఆనందం కలిగినప్పుడు తాత్కాలికంగా వీటినన్నిటినీ మర్చిపోయి ఈ ఆనందంలో మునిగిపోతాం. ఈ శారీరక మానసిక బాధలని మర్చిపోతాం. అంటే ఈ మనసు కదా భావనని అనుభవించేది. ఆ స్వామి రూపాన్ని తలుచుకుంటూ ఆ భావన చేసినప్పుడు మనసు అటు వెళ్ళిపోయి ఈ బాధల మీద నుంచి తప్పిపోతుంది. పోనీ తగ్గించకపోయినా ఈ పనన్నా చేయవయ్యా, ఒక్కసారి నా మనసులో స్థిరంగా నిలు స్వామి, నిన్ను తలుచుకుంటూ ఆనందానుభూతిలో నిలిచిపోతాను, ఈ బాధలన్నీ మర్చిపోతాను అని స్వామిని ప్రార్థన చేస్తున్నారు.